చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన గత 3 నెలల నుండి 100 రోజుల నుండి అసలు అధికారం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళ కార్యకర్తల కింది స్థాయి వరకు అధికారం అంటే వీళ్ళ ఇంట్లో కూసాన్ని కట్టేసుకొని ఇంకేదన్నా అనుకుంటున్నారేమో, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ ఇంటికి దొడ్లో కట్టేసుకోవచ్చు అనుకుంటున్నారేమో. విచ్చలవిడితనం, ఒకరు దగ్గర అడుగు పెట్టద్దు, ఒకరు కదలొద్దు, ఏమి ఇంత విచ్చలవిడితనం ఎక్కడ చూసినా అలాగే. ఈరోజు తాజాగా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారిని అటాక్ చేశారు. ధర్మవరం సబ్ జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రిమాండ్లో ఉన్నారు. ఒక నాయకుడిగా ఆయన పరామర్శించకి వెళ్తూ ఉంటే జైలు దగ్గరకు వెళ్ళకముందే కారును అడ్డపడి గుద్దుతూ ఒకడైతే కారు పైకి ఎక్కేసిండు. వానికి మరి తాజాగా ఒక ఎమ్మెల్యే కారు పైకి ఎక్కేసి రూప్ మీదకి ఎక్కి ఏదో సినిమాలో రౌడీ పోయినట్లు పోతూ ఉంటే అది ఆదర్శం అనుకున్నారు. లేకపోతే 19 ఎన్నికల కంటే ముందు ఒక ఆయన జుట్టు పెంచుకొని జుట్టులో చేయి పెట్టి కారు మీద రూఫ్ ఎక్కుకొని పోతూ ఉంటే ఆయన ఆదర్శం అనుకున్నారు తెలియదు. కానీ వీడు దాడి చేసే కారు మీదకి ఎక్కేసాడు. ఆయన వాళ్ళందరినీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. సబ్ జైలుకి వెళ్తే ఆడికి వందలాదిగా వచ్చేసారు. పోలీసులు ఏమో 2-3 ఉన్నారు. బూతులు తిడుతున్నారు వాడిని, ఫస్ట్ బయటకు రమ్మనండి, వాడది ఇదని. తీవ్ర ఉద్రిక్తత ఉంది ఇప్పుడు కూడా తీవ్ర ఉద్రిక్తత. ఇప్పుడు చూడండి ఆయన వెళ్తూ ఉన్నారు చూడండి, అడ్డపడుతున్నారు, కొడుతున్నారు చూడండి, కొడుతున్నారు, గుద్దుతున్నారు. వాడు కారు పైకి ఎట్లా చూడు, అంతే వాడిని తోసుకొని వెళ్ళిపోయాను. అవునా? వాడు ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఆయన తప్పేముంది? కారు మీద పోయారు, దాడి చేసి కొడుతున్నారు, రాళ్ళతో గుద్దుతున్నారు, చేతులతో గుద్దు. వాడు వీడు ఎట్లెక్కిండు, పైకి ఎట్లెక్కిండు చూడు, దొక్కుకొని వెళ్ళిపోయాడు. దుబ్బుకొని వెళ్ళిపోక వీళ్ళు దాడి చేసిపోతూ ఉంటే, రాళ్ళతో గుద్దుతూ ఉంటే, పైకెక్కి దాడి చేసి ప్రయత్నం చేస్తుంటే ఆయన ఆపి రండి కొడుతురు అంటారా? లేకపోతే కారు డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి కొట్టండి అంటాడా? వీళ్ళందరూ అడ్డుకుంటే వెళ్ళిపోయాడు. దానికి జైలుకి వచ్చారు, వాడిని బయటకు పంపించండి అని. చూడండి, వాడిని బయటకు పంపించండి. కూతురు ఎంతమంది వచ్చారు చూడండి జైలు దగ్గరికి ఆయన మీద కోసం. తీవ్ర ఉద్రిక్తత ఉంది. ఇంకా కూడా పోలీసులు 1-2 కనిపిస్తున్నారు. ఇది సెన్సిటివ్ ఏరియా, మరి పోలీసులు ఇంత తక్కువ ఎదుర్కొన్నారు. ఇదేదో ఇక సినిమా థియేటర్ వదిలితే కదా వచ్చినట్లు జనాలు ఎట్లా వస్తున్నారు చూడండి, దొబ్బుకొని చూడండి జైలు లోపలికి, కంపౌండ్లోకి. చూడండి ఎంతమంది వచ్చారు చూడండి. వీళ్ళప్ప సొమ్ములు పోతున్నట్టు వీళ్ళు ఆయన కారు మీదకి వెళ్ళిపోవాలి, ఆయన సంకనాకి పోవాలి. వీళ్ళు ఆయన పరామర్శించకపోతున్నారు కార్యకర్తల్ని. వీళ్ళు మీద పడి దాడి చేయడం ఏంది? కారు మీద ఎక్కడం ఏంది? ఏమి ఇష్టం వచ్చిన రీతిన వ్యవహరించడం ఏంటండి బాబు? నాకు అర్థం కాదు. ఇష్టరీతిన చట్టాలు లేవు, రాజ్యాంగాలు లేవా? అన్ని రెడ్ బుక్ రాజ్యాంగాలేనా? ఏం చేద్దాం అనుకుంటున్నారా రాష్ట్రాన్ని, సమాజాన్ని, రాజకీయాల్ని?